హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక ఇంట్లో అయితే కళ్యాణ్ అప్పుకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక ఆ ఏర్పాట్లు రాజ్ స్వయంగా కళావతి మన ఇద్దరమే కూడా ఈ రూమ్ అంతా డెకరేట్ చేద్దామని చెప్పి ఇక ఫ్లవర్స్ ఫ్రూట్స్తో అన్నీ కూడా కావ్యరాజే డెకరేషన్ చేస్తూ ఉంటారు. మరొక పక్క యామిని అయితే చాలా పెద్ద ప్లాన్ అయితే వేస్తుంది. ఎప్పటికీ కూడా రాజ్ ఆ కావ్యమోహన్ చూడకుండా జీవితాంతం నన్నే పెళ్లి చేసుకొని నాతోనే హ్యాపీగా ఉంటాడు డాడీ, మీరు నాకు హెల్ప్ చేయాలి అనగానే, అదేంటి బేబీ నీకోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను, అలాంటిది హెల్ప్ ఎందుకు చేయను అనగానే ఇక వెంటనే తన చేతిలో ఉన్న నైఫ్ని చూస్తూ ఈ నైఫ్తో డాడీని ఇక ఒక్క చాటున డాడీ చావు బతుకుల్లోకి వెళ్ళిపోవాలి, రాజ్ పరుగు పరుగున ఇక్కడికి రావాలి అని చెప్పి ఇక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తుంది యామిని అయితే. మరొక వైపు రాహుల్ నగలు వంక చూస్తూ ప్రతి ఒక్క నగ కూడా ఇక నా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చి నేను ఇక హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఈ స్వప్న నన్ను ఎప్పుడు కూడా ఒక భర్తని చూసినట్టుగా చూడలేదు. ఇక నాకు ఈ చేతికి ఈ డబ్బు ఆస్తి వస్తే అసలు ఈ స్వప్న ఆ పాప నాకెందుకు, ఇద్దరిని మెడబెట్టి గెంటేస్తాను అని చెప్పి కొంచెం కూడా కృతజ్ఞతా భావం లేకుండా ఇక ప్లాన్లు అయితే వేస్తూ ఉంటాడు. మరొక పక్క రాహుల్ అయితే ఇక మొత్తానికైతే దుగ్గిరాల ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే తన మనసులో ఉన్న ప్రేమని ఇదే కరెక్ట్ సందర్భం అని చెప్పి ఇక ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేస్తూ ఉంటే, ఏంటి కళావతి గారు దగ్గరగా ఉంటే కోపంగా ఉంటారు, దూరంగా ఉంటే ఇక సైలెంట్గా ఉంటారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు నా మనసులో ఉన్న మాట బయట పెట్టాలని ఉంది అనగానే ఒక్కసారిగా కావ్య అయితే సైలెంట్ అయిపోతుంది. ఏంటి మీరు ఏమి మాట్లాడరేంటి కళావతి గారు, మన ఇద్దరి మధ్య ఈ బంధానికి ఏ పేరు పెట్టమంటారు, మిమ్మల్ని చూసిన ప్రతిసారి కూడా నాకు మీరు దగ్గర మనిషిలాగే అనిపిస్తారు, నా మనసులో మీ మీద ఉన్న అభిప్రాయం ఈరోజు రెండు ముక్కలతో బయట పెడతాను, ఆ మనసులో ఉన్న భావం పేరు ఏంటో తెలుసా కళావతి గారు అనగానే కావ్య అలానే చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అనే లోపలే ఇక కాల్ వస్తుంది రాజ్కైతే. ఇక వెంటనే హలో రాజ్, రాజ్ అర్జెంటుగా రావా ప్లీజ్, ఎక్కడున్నావు, సారీ బావా ఎక్కడున్నావు బావా, త్వరగా రా బావా త్వరగా రా అని చెప్పి ఇక యామిని అయితే ఏడుస్తూ రాజ్కి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు. ఏమైంది యామిని, ఎందుకంత బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, డాడీ డాడీ నువ్వు తొందరగా రా ప్లీజ్, మా డాడీ నాకు ఇక శాశ్వతంగా దూరం అయిపోతున్నారు, ప్లీజ్ బావా రా బావా అనగానే ఇక రాజ్కి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి. ఏమైంది, యామిని అంత ఇదిగా ఏడుస్తుంది, అమ్మో బాబాయ్ అని చెప్పి ఇక రాజ్ అయితే వెంటనే కూడా అక్కడి నుంచి ఇక బయలుదేరుతాడు. ఇంతలోనే అక్కడ అపర్ణ అలాగే ఇక ఇందిరాదేవి, ఏంట్రా మనవడా ఏమైంది, హఠాత్తుగా వెళ్ళిపోతున్నావేంటి అనగానే, నేను వెళ్ళాలి, యామిని ఎందుకో కానీ బాగా ఏడుస్తుంది, అక్కడ యామిని వాళ్ళ ఫాదర్కి ఏదో జరిగింది, ఆయనకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు ఏమని జరిగిందో భయంకరంగా ఏడుస్తుంది, నేను వెళ్తాను అని చెప్పనగానే వెంటనే ఇక ఇంట్లో అందరూ స్టన్ అయిపోతారు. యామిని ఫోన్ చేసింది అంటే ఏదో కావాలని డ్రామా ప్లే చేస్తుందన్నమాట అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య మనసులో అయితే అనుకుంటుంది. కానీ ఏమీ చెప్పలేక సైలెంట్ అయిపోతుంది. వెళ్ళిపోగానే ఇక ర్యాష్గా డ్రైవింగ్ చేసుకొని రాజ్ అయితే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ఒక చిన్న పాప రాజ్ కారు చివరి దగ్గరికి అయితే వచ్చి పడుతుంది. ఒక్కసారిగా కారుని తీసుకెళ్ళి చెట్టుకు గుద్దుతాడు. ఒక 10 నిమిషాల పాటు స్పృహ కోల్పోతాడు రాజ్ అయితే. ఇక వెంటనే యామిని ఇక ఫుల్గా యాక్టింగ్ చేస్తూ ఇక డాడీ చచ్చిపోయాడని ఇక నమ్మించాలి, చావు బతుకుల వరకు వెళ్ళిపోయి చచ్చి బతికాడని నమ్మించాలి అని చెప్పి ఒక రకంగా సైకోలాగా ఇక మారిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రుద్రాణి ఫోన్ చేస్తుంది. రుద్రాణి, ఏంటి యామిని ఏం మాయ చేశావు, ఏం మత్తుమంది చల్లావు, రాజ్ ఉన్న పలంగా బయలుదేరిపోయాడు, ఏం చేశావేంటి అనగానే, చెప్పాను కదా ఈ యామిని ఎప్పుడైనా ప్రీ ప్లాన్డ్గా చేస్తుందని, రాజ్కి నేను కళావతిని కలవద్దు అంటే ఖచ్చితంగా అదే పని చేస్తాడు, ఏ మగాడైనా వాడిని ప్రేమలో ముంచేయాలి కానీ వాడికి ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అంటే మనకు దూరం అయిపోతారు, అందుకే రాజుని మామూలుగానే వదిలాను, ఇక్కడ చెయ్యాల్సింది చేశాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈ యామిని అనుకుంటున్నాం కానీ చాలా డేంజర్ ఫెలోనే,
ఏం చేసింది అని చెప్పి ఇక అనుకుంటుంది రుద్రాణి. మొత్తానికైతే ఇక రాజు అయితే ఒక 10 నిమిషాల పాటు ఒక రకంగా అయిపోయి మళ్ళా నార్మల్గా స్టార్ట్ చేస్తాడు కార్ అయితే. ఇక ఇక యామిని అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీని. ఇక చివరాఖరికి హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉంటాడు యామిని ఫాదర్ అయితే. ఒక్కసారిగా యామిని రాజ్ కారుని చూసి ఇక ఏడుపు గట్టిగా స్టార్ట్ చేస్తుంది. డాడీ డాడీ నాకంటూ మీరే ఉన్నారు, మీరు తర్వాత నాకెవరున్నారు మీ అంత ప్రేమగా చూసుకోవడానికి? డాడీ మీకోసమే నేను జీవితాంతం మీకోసమే బ్రతికున్నాను, మీరు లేకపోతే నేను లేను డాడీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రాజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి యామిని ఏమైంది యామిని అనగానే డాడీ డాడీ బావా బావా ఎవరో తెలీదు, ఎవరో దొంగలు ఇక మా డాడీని కత్తితో పొడి చేశారు, నేను వచ్చే లోపల డాడీ రక్తం మడుపులో పడిపోయారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అయితే. ఇక వెంటనే ఏంటి యామిని నువ్వు చెప్పేది అనగానే ఏమో ఇక్కడ మాకంటూ శత్రువులు ఎవరూ లేరు, కానీ డాడీ మాత్రం ఖచ్చితంగా బ్రతకాలి, ఆయన నా కోసం ఎంతో త్యాగం చేశారు బావా అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక పక్కన ఒక రకంగా ఏడుస్తూ యామిని ఏమీ అవ్వదు, నాన్నగారికి ఏమీ అవ్వదు, డాడీని చంపేంత కక్ష ఎవరికి ఉంది, నేను ఈ విషయంలో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే వెంటనే యామిని మమ్మీ ఎవరికి పోలీస్ కంప్లైంట్ ఇస్తావు, ఎవరని పోలీస్ కంప్లైంట్ ఇస్తావు, ఎవరో మనకు తెలీదు, దొంగలకి మీద ఏ రకమైన కంప్లైంట్ ఇస్తావు, మన తలరాత అంతే మమ్మీ, డాడీకి ఏం జరగకూడదని దండం పెట్టుకోవాలి, అంతకు మించి మనం ఏం చేయడానికి లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఇక కోమాలో ఇక వెంటిలేటర్ మీద యామిని తండ్రి అయితే ఉంటాడు. ఇక మొత్తానికైతే రాజ్ అయితే ఆశ్చర్యపోతాడు. యామిని ఏడుస్తూ ఉంటే యామినిని చూసి చాలా జాలనిపిస్తుంది రాజ్కైతే. ఇక ఆయనకి ఏదో చివరి కోరిక ఉన్నట్టుంది, ఏదో బలంగా కలవరిస్తున్నారు, ఆయన మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా లోపలికైతే ఇక యామిని రాజ్ అయితే వెళ్తారు. బాబు బాబు అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు యామిని తండ్రి. ఇక వెంటనే ఏంటి అంకిల్ మీరు భయపడకండి, ఖచ్చితంగా యామిని ఒంటరి కాదు, యామినిని నేను పెళ్లి చేసుకుంటాను అంకుల్, మీరేమీ బాధపడకండి అని చెప్పనగానే ఇక మెల్లగా కళ్ళు మూసేసుకుంటాడు యామిని తండ్రి అయితే. ఇక ఆయన సృహ కోల్పోయారు. మీరు బయటకు రండి అని చెప్పనగానే ఇక వెంటనే యామిని వాళ్ళమ్మ బాబు ఆయన గురించి మీకు తెలీదు, ఆయన ఇక కూతురు గురించే బ్రతికారు, కూతురు జీవితం కోసమే ఆయన ఎప్పటి నుంచో కలలు కన్నారు, ఇటు మీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన మనసులో ఎంతో సంతోషంతో శుభలేఖల వరకు వేశారు, చివరాఖరికి ఆయనకి ఇలా జరిగింది అని చెప్పి ఇక యామిని తల్లి వైదేహి కూడా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరికీ కూడా ధైర్యాన్ని ఇస్తాడు రాజ్ అయితే. మొత్తానికైతే ఇక రాజ్ అయితే పూర్తిగా ఇక యామిని తండ్రికి అంత ఘోరంగా చావు బతుకుల్లో వెళ్ళిన మనిషిని చూసి ఇక మనసు అయితే చలించిపోతుంది. ఇక మొత్తానికైతే యామినిని పెళ్లి చేసుకోవడానికి ఇక ఓకే చెప్పేస్తాడు రాజ్ అయితే. చావు బ్రతుకుల్లో ఉన్న మనిషికి మాట ఇచ్చి నేను తప్పు చేయకూడదు అని చెప్పి రాజ్ అయితే ఇక మనసులో ఉన్న కళావతి గురించి ఇక ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పి అంటాడు. ఇక వెంటనే యామిని ఏంటి బావా నువ్వు డాడీకి ఏదో మాట ఇచ్చాడని కాదు, నిజంగా నా మీద ప్రేమ ఉందా బావా నీకు అనగానే సైలెంట్గా ఉంటాడు రాజ్ అయితే. చూడు బావా ఎవరినో కలుస్తానన్నావు, ఏదో క్లారిటీ వస్తుందన్నావు, ఆ తర్వాత ఏదో చెప్తానన్నావు, ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు తప్పక అడుగుతున్నాను, చెప్పు బావా ఏమైంది బావా, ఎవరికి మాట ఇచ్చావు అనగానే ఏమీ లేదు అని చెప్పి రాజ్ అయితే అంటాడు. మరి నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా బావా మనస్ఫూర్తిగా అనగానే ఇష్టమే యామిని, మనస్ఫూర్తిగా ఇష్టమే అని చెప్పి రాజ్ చెప్తాడు. ఆ మాటలకి ఇక యామిని అయితే చాలా సంతోషపడిపోతుంది. ఇక మొత్తానికైతే ఇటు యామిని తండ్రి ఆల్మోస్ట్ మొత్తానికి ఇక గండం గట్టెక్కేస్తాడు. కానీ ఇక కళ్ళు చూస్తూ ఉంటాయి, మాట అయితే నోట్లోంచి రాదు. ఒక రకంగా షాక్కి అయితే ఉండిపోతాడు, షాక్లోనే ఉంటాడు మనిషి. ఇక ఇక్కడ పరిస్థితికి వచ్చేస్తే
అప్పుకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు ఇంట్లో చేస్తూ ఉంటే ఇక అప్పుకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఒక 3 మంత్స్ వరకు నాకు చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పినా కూడా నా మాట వినట్లేదు కూచి. నాకైతే ఫస్ట్ నైట్ జరిపించుకోవడం అసలు ఇష్టం లేదు కూచి. ప్లీజ్ కూచి అని చెప్పి కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే, అయ్యో పొట్టి, నువ్వు నన్ను బ్రతిమలాడద్దు. నువ్వు 3 నెలలు తీసుకో టైము. నేనేమి ఫస్ట్ నైట్ అయితే జరగకుండా చూసుకుంటాను. మమ్మీ వాళ్ళ దగ్గర మనం ఓకే అని చెప్తాము. కానీ 4 గోడల మధ్యన వచ్చి మన ముందు కాపలా ఎవరు ఉండరు కదా పొట్టి. నువ్వు నీ ఇష్టం, నీ డ్యూటీ ముందు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇక అప్పుకైతే ధైర్యం చెప్తాడు. ఈరోజు రాత్రికి నాకు నైట్ డ్యూటీ ఉంది కూర్చి, నేను వెళ్ళాలి అని చెప్పి ఇక తెల్ల చీరతో పాల గ్లాస్తో అడుగుతూ ఉంటుంది అప్పు అయితే. లేదు పొట్టి, నువ్వు రాత్రికి అందరూ నిద్రపోయే టైంలో నువ్వు వెళ్ళు. నేనేమి నిన్ను అడ్డుకోను. కానీ ఈ విషయం మమ్మీకి తెలియకుండా ఉంటే చాలు అనగానే, అది నేను చూసుకుంటానులే కదా అని చెప్పి అప్పు అయితే ఇక తన ఫస్ట్ నైట్ రోజు చీరను తీసేసి యూనిఫామ్ వేసుకొని నార్మల్గా పోలీసులాగా తయారైపోతుంది. ఇక నగలన్నీ కూడా తీసి అక్కడే పెట్టేస్తుంది హడావుడిలో. ఇక మొత్తానికైతే కళ్యాణ్ అప్పు ఫస్ట్ నైట్ అయితే ఆగిపోతుంది. అప్పు ఇక పోలీస్ స్టేషన్లో దొంగ ఉన్నాడు కాబట్టి ఆ దొంగ పారిపోతున్నాడని ఫోన్ రాగానే ఇక తన డ్యూటీ కోసం తను వెళ్ళిపోతుంది. ఇక ఇది అదనుగా చూసుకున్న ఇక రాహుల్ అయితే వెంటనే కూడా, అమ్మయ్య, నగలు నా కళ్ళకి చిక్కాయి, ఈ నగలు తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి నగలన్నీ కూడా ఇక మొత్తానికి దోచేస్తాడు రాహుల్ అయితే. ఇక నగలు తీసుకొని ఇంట్లో నుంచి ఇక తను కోరుకున్న గర్ల్ ఫ్రెండ్కి అయితే దగ్గరికైతే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ కూడా నార్మల్గానే ఉంటారు. ఇంకా ఇక్కడ ఇలా ఉంటే మొత్తానికైతే ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. యామిని తండ్రికి ఎంతో కొంత స్పృహ వచ్చినా మనిషి ఏమీ చెప్పలేడు, మాట్లాడలేడు. ఇక షాక్లోనే ఉండిపోవడం వల్ల ఇక డిశ్చార్జ్ అయితే చేస్తారు. ఇక పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక ఒకవైపు కావ్య, అమ్మమ్మ, ఆయన నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయాలని ఆయన ఏదో అనుకున్నారు. కానీ యామిని మాత్రం ఏదో చెప్పింది, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతే. ఆ తర్వాత నుంచి నా ఫోన్ అటెండ్ చేయట్లేదు. ఆయనకి ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పి అపర్ణతో అలాగే ఇక ఇంద్రాదేవితో చెప్తుంది కావ్య. మొత్తానికైతే ఇక అదేంటి, నా మనవడు ఎందుకు అలా చేస్తాడు? ఖచ్చితంగా ఏదో జరిగింది. ఆ యామిని మామూలు అమ్మాయి కాదు, ఏదో చేసింది, ఏదో వాడిని మాయ చేసింది, అదేదో తెలుసుకోవాలి అని చెప్పి అనగానే, కావ్య, ఇప్పుడు మనం అనవసరంగా వాడికి గతం గుర్తు చేసి వాడిని ఏదో చేయట్లేదు. కానీ యామిని ఉచ్చు నుంచి మాత్రం మనం ఖచ్చితంగా వాడిని దాటించాలి అని చెప్పి మొత్తానికైతే అపర్ణ, కావ్య ఇద్దరు కూడా ఇక రాజు ఏదో చేస్తున్నాడని ఆలోచించి ఇక మొత్తానికైతే వాళ్ళు కూడా ఒక ప్లాన్ అయితే వేస్తారు. ఇక్కడ పెళ్ళికైతే సిద్ధమైపోతుంది. బాబు, అందరి చుట్టాలని పిలిచి అంగరంగ వైభవంగా చేయాలని కార్డులు కూడా ప్రింట్ చేశాము. కానీ ఆయన ఇప్పుడు కాలు కడిగి కన్యాదానం చేసే పొజిషన్లో లేరు. కాబట్టి మీ ఇద్దరి పెళ్ళి నార్మల్గా రిజిస్ట్రేషన్ చేసుకొని దండలు మార్చుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఆయన మామూలు కుదిరి పడినాక కావాలంటే మీ పెళ్ళి రిసెప్షన్గా చేసి చాలా గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాం బాబు అని చెప్పి వైదేహి అంటుంది. ఇక రాజు అయితే సరే ఆంటీ అని చెప్పి ఇక మనసులో కళావతి గురించి ఆలోచిస్తూ, కళావతి గారు, మీరు నా జీవితంలో ఒక తీయటి కళలాగా వచ్చి మాయమైపోయినట్టేనా? నా జీవితంలో మీరు ఎందుకు ఎదురుపడ్డారు? మీ మనసులో నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు. నా మనసులో ఉన్న ప్రేమ మీకు చెప్పడానికి వచ్చాను. కానీ ఇంతలోనే ఇంత ఘోరం జరిగింది. ఆయన నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నా దగ్గర తీసుకున్న మాటే నాకు గుర్తుకు వస్తుంది. తన కూతురికి జీవితాంతం తోడు నీడే ఉంటానని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోకపోతే ఇక అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు అని చెప్పి రాజు అయితే ఇక యామిని తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం యామిని మెళ్ళలో ఇక 3 ముళ్ళు కట్టడానికి సిద్ధపడిపోతాడు. ఇక మొత్తానికైతే ఇక హఠాత్తుగా ఇక నైట్ అయితే అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగే పెళ్ళి. ఇక రాత్రికి రాత్రే యామిని తండ్రి ఒక్కసారిగా షాక్లో నుంచి ఇక బయటకైతే వస్తాడు. అప్పుడే వైదేహి లోపలికి వస్తుంది. ఏమండి, మీరు నార్మల్ అయ్యారా? ఆ దేవుడు ఉన్నాడండి. ఎవరండి ఆ దొంగలు? మిమ్మల్ని చంపాల్సిన పనేంటండి అని చెప్పి ఒక్కసారిగా ఇక గట్టిగా పట్టుకొని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది.
ఒక్కసారిగా ష్ నోరు మూసుకో వైదేహి, నోరు మూసుకో అని చెప్పి ఇక డోర్ని లాకేస్తాడు. ఏమైందండి, ఏమైంది అనగానే, ఏమైందా, అసలు ఈ పరిస్థితికి నేను దొంగల వల్ల ఈ పరిస్థితికి అయ్యాననుకుంటున్నావా? నాకు ఇలా జరగడానికి కారణం మన గారాల పట్టి ముద్దుల కూతురు యామిని అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైదేహి. ఏంటండి మీరు మాట్లాడేది అనగానే, అవును వైదేహి, నిజానికి ఒక్క కూతుర్ని కని ఇక దాన్ని సవ్యంగా పెళ్లి చేసి ఎవరి అయ్య చేతులను పెట్టాలని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ అది మధ్యలోనే నిన్ను ఇద్దరిని కూడా ఇంత ఘోరంగా చంపే ప్రయత్నం చేసింది అంటే ఇక నేను ఏం చెప్పగలను? ఆ రోజు నువ్వు గుడికి వెళ్ళావు. నేను పొద్దున్నే కూర్చొని నా వర్క్ నేను చేసుకుంటుంటే నాకు సహాయం చేస్తావా డాడీ అని చెప్పి అడిగింది. నీకోసం ఏమైనా చేస్తానమ్మా, ప్రాణాలన్నా ఇస్తాను, నువ్వే నాకు ముఖ్యమని అన్నందుకు తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని నా గుండెల్లో కసా 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 పొడి చేసింది. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నేను షాక్లోనే ఉండిపోయాను. నా కూతురు నన్ను చంపే అంత గొప్పదైపోయిందా, నేను అంత గొప్పగా పెంచానా అని చెప్పి నాలో నేనే కుమిలిపోయి మాట ఒలుగు పలుకు లేకుండా షాక్లోనే బ్రతికాను. కానీ యామిని ఇంత డేంజర్గా మారిపోతుందని ఊహించలేదు వైదేహి. తనని రాజుని మోసం చేసినందుకు మనకి తగిన శిక్ష వేస్తున్నాడు ఆ దేవుడు. రాజుకి ఏమీ తెలీదు. హార్ట్అటాక్ వచ్చినట్టుగా నటించి తన చేత మాట తీసుకున్నాను. అల్లుడు గారు అని చెప్పి మేనల్లుడని అబద్ధం చెప్పి తన తల్లిదండ్రులు చచ్చిపోయారని బ్రతుకున్న తల్లిదండ్రులకి సమాధి చూపించి తనని మోసం చేశాము. ఇప్పుడు ఒక కన్న తండ్రినే చంపాలని చూసిన యామినికి రాజునిచ్చి పెళ్లి చేసి మరి కాస్త రాజు గొంతు కొయ్యలేను, అక్కడ కళావతి జీవితాన్ని పాడు చేయలేను. చెప్పు వైదేహి, కన్న తల్లిగా యామిని జీవితం ఎలా ఉండాలో నువ్వే చెప్పు. ఇటు నీ పసుపు కుంకాలనే తీద్దామని చూసిన యామిని జీవితాన్ని నిలబెట్టాలని చూస్తే దానికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి దానికి ఫారెన్ పంపించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి, లేదంటే పోలీసులకు పట్టించాలి. ఏం చేయమంటావు అని చెప్పనగానే దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది వైదేహికి. ఏమండి మీరు చెప్పేది అనగానే, చెప్పేది మొత్తం నిజమే, జరిగిన విషయం నీకు మొత్తం చెప్పాను. ఇక నా వల్ల కాదు. ఆ అబ్బాయికి ఎమ్మటే నిజం చెప్పాలి. తనకి పెళ్ళయిందని, ఆల్రెడీ తన భార్య తన తల్లిదండ్రులు అందరూ కూడా దుగ్గిరాల ఇంటి వాళ్ళని, వాళ్ళందరూ తన వాళ్ళని, మనం తనకి దూరం వాళ్ళని వెంటనే చెప్పి ఈ పెళ్ళి ఆపించేసి తన దగ్గరికి పంపించేయాలి అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాజ్ అయితే కరెక్ట్గా విండో దగ్గరికి వచ్చి వైదేహికి అలాగే ఇక యామిని తండ్రి మాటలు, ఇద్దరి మాటలు విని దెబ్బకి షాక్ అయిపోతాడు. సొంత తండ్రినే చంపాలని చూసిందా, ఇంత కిరాతకురాలా ఈ యామిని, ఛీ అని చెప్పి చాలా కోపంతో ఆవేశంతో ఇక రాజు అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక ఇంతలోనే ఇక ఎమ్మటే యామిని అయితే బావా అని చెప్పి వస్తుంది. ఏంటి అని చెప్పి అడుగుతాడు రాజు అయితే. ఏంటి బావా, రేపు మన ఇద్దరి పెళ్ళి, జీవితంలో మన ఇద్దరి పెళ్ళి ఘనంగా జరగాలని ఎన్నో ఆశలు అన్నాను. కానీ అనుకున్న పరిస్థితుల్లో సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ అవుతుంది. కొన్ని సంతకాలు కావాలి బావా, ఇక్కడ సంతకాలు చెయ్యి అని చెప్పి అనగానే రాజ్ అయితే ఆల్రెడీ వైదేహి వాళ్ళ అమ్మగాళ్ళు మాట్లాడినవన్నీ విని కావ్య తన భార్యని, దుగ్గిరాల కుటుంబం తన సొంత ఇల్లని తెలుసుకుంటాడు. అది ప్లస్ ఇంకొకటి ఏంటంటే తను వస్తున్న దారిలో కారు గుద్ది ఇక 10 నిమిషాల పాటు రాజ్కి మైండ్లో ఇక కరెక్ట్గా మైండ్కి దెబ్బ తగ్గడం వల్ల తన జ్ఞాపకాలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఇక రాజ్ అయితే కళ్ళు మూస్తూ కళ్ళు తెరుస్తూ యామిని చెప్పిన మాటలు ఏ ఒక్కటి కూడా పట్టించుకోడు. ఏమైంది బావా, ఏమైంది, సంతకాలు చేయాలి, సంతకం చేస్తే మనం సబ్మిట్ చేయాలి బావా, రేపు మార్నింగ్ 10:30 కల్లా మన ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని చెప్పి రాజ్కి బలవంతంగా చేతిలో పెన్ను పెడుతూ ఉంటుంది. రాజ్ సంతకం పెట్టమంటే పెట్టకుండా ఇక అలానే చూస్తూ కుప్పకూలిపోతాడు రాజ్ అయితే. బావా బావా ఏమైంది బావా, ఏమైంది అని చెప్పి పెద్దగా అరిచేసరికి ఇక ఏదో చేసి ఉండొచ్చు, ఆ అబ్బాయిని కూడా ఏదో చేసింది అది అనగానే వెంటనే ఇక వైదేహి అయితే అమ్మ యామిని ఏమైంది, బాబుకి ఏమైంది అనగానే ఇక తన మీద తనే రాజ్కి ఏదో జరిగింది మమ్మీ, ఎవరో ఏదో చెప్పారు,
డాడీ బాగానే ఉన్నాడా, డాడీ స్పృహలోకి వచ్చాడా అనగానే, అయిపోయి లేదమ్మా, డాడీ ఇంకా స్పృహలోకి రాలేదు. ఎందుకు యామని అడుగుతున్నా అనగానే, అదేమీ లేదు, రాజ్కి ఎవరో గతం గుర్తు చేసే ప్రయత్నం చేసినట్టున్నారు, అందుకే ఇలా పడిపోయారు. ఆల్రెడీ అప్పుడు రిసార్ట్లో కూడా ఇలా గతం గుర్తు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతే నేను రాజ్కి లేనిపోని విషయాలన్నీ ఎక్కించి ఆ కళావతి చూడ్డానికి కూడా రాలేదని చెప్పి తన మీద బురద చల్లాను. ఇప్పుడేమో ఇక కళ్ళు తిరిగి పడిపోయాడు. డాక్టర్ గారికి ఇక ఫోన్ చేయాలి, తను నార్మల్ స్థితికి తీసుకురావాలి, రేపు పొద్దున్నే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇన్ని పనులున్నాయి అనగానే వైదేహి మనసులో అయితే చాలా బాధపడుతుంది యామినిని చూసి. ఎందుకు యామిని ఇంత క్రూరంగా ఎలా తయారయ్యావు, సొంత తల్లిదండ్రుల్ని చంపే అంత క్రూరంగా తయారయ్యావంటే ఖచ్చితంగా నిన్ను పోలీసులు పట్టించడమే కరెక్టు, ట్రీట్మెంట్ చేయించిన నీలాంటి వాళ్ళకి వేస్టే అని చెప్పి అనుకుంటుంది. ఇక కరెక్ట్గా స్పృహలోకి వచ్చి మెల్లగా కళావతి 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 అని చెప్పి గట్టిగా అరిచి ఒక్కసారిగా అరుస్తాడు. అంతే, ఇక దెబ్బకి యామినికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇక వెంటనే బావా బావా అనగానే లేచి వెంటనే యామినిని చూసి ఎక్కడున్నావా నువ్వు అని చెప్పి చాచి చంప పగలు కొడతాడు. బావా అనగానే నోర్మొయ్, బావ ఎవరు, అసలు నీకు నేను బావనవుతానా, నువ్వు కేవలం యామినివి, నేను స్వరాజ్ని, అయినా నీకు ఇంత కూడా మానవత్వం అనేది లేదా, ఛీ, అసలు నువ్వు మనిషి జన్మేనే ఎత్తింది, సొంత తల్లిదండ్రులనే చంపాలని చూసిన ఇంత కిరాతకురాలివి, నువ్వు ఎవరినైనా చంపుతావు, ఏమన్నా చేస్తావు, అసలు నిన్ను అని చెప్పి పీక పట్టుకుంటాడు రాజ్. అయితే రాజ్ వదులు వదులు రాజ్ వదులు అని చెప్పి వదిలించుకుంటూ ఉంటే ఇక వెంటనే వైదేహి అక్కడే ఉంటుంది. ఇక వెంటనే మమ్మీ మమ్మీ అనగానే, బాబు ఇలాంటి వాళ్ళని చంపి నువ్వెందుకు హంతకుడు అవుతావు, ఇలాంటి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడానికి ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, అప్పుకి ఫోన్ చేశాను, మీ మరదల అప్పు వస్తుంది, దీనికి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తేనే ఇది దారిలో పడుతుంది అనగానే, అవును బాబా, జరిగిందంతా కూడా వైదేహి గారు చెప్పారు, సొంత తండ్రిని చంపేసి ఇక ఏకంగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా ఇలాంటి ఆడదాన్ని ఏం చేయాలి, లాకప్లో పెట్టి నా స్టైల్లో పెళ్లి చేయాలి అనగానే రాజ్ ఒక్కసారిగా అప్పు నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది, ఈ యామిని చేసిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి, ఇమీడియట్లీగా ఇలాంటి వాళ్ళని భూమి మీద ఉండనివ్వకూడదు, అరెస్ట్ చెయ్యి అనగానే ఇక వెంటనే గిలగిలా గించుకుంటూ ఉంటుంది యామిని. అయితే ఇక ఒక్కసారిగా ఇక ఒక్క నిమిషం అమ్మ వైదే అని అంటుంది వైదేహి. ఏంటంటే అనగానే ఇక చాచి చంప మీద కొడుతుంది. ఛీ, నువ్వు నా కడుపులో పుట్టిన దానివేనా, నిన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది, అలాంటిది పోలీసులు నిన్ను తీసుకొని వెళ్ళి నిజంగా ఏం చేసినా కూడా పాపం లేదు, సొంత తండ్రినే చంపేసి ఇక చావు మీదే పళ్ళకి ఎక్కాలని చూస్తావా, నిన్ను అని చెప్పి అనగానే ఇక అప్పు అయితే చూడండి ఆంటీ, పిల్లల్ని కనడంలో సంబరపడిపోతారు, కానీ ఆ పిల్లలు ఏ రకంగా పెరిగారన్నది కూడా చూసుకోవాలి, ఒకప్పుడు అన్ని చెడు అలవాట్లు చేసుకొని మనిషిలాగా బ్రతకని ఈ యామినికి మా బావనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈమెకు జరగాల్సింది పెళ్ళి కాదని, మైండ్ పరంగా చాలా స్ట్రెస్గా ఉన్న ఇక మా బావని మరి కాస్త స్ట్రెస్గా ఫీల్ అయ్యేలా చేసి పెళ్లి వరకు తీసుకొచ్చి ఇటు మా అక్క జీవితాన్ని చిచ్చు పట్టాలనుకుంది, అందుకే ఇప్పుడు శాశ్వతంగా జైల్లోనే చెప్పుకొడుతుంటుంది అని చెప్పి జీబులో ఎక్కించుకొని తీసుకెళ్తుంది వైదేహి ఇక యామినిని. ఇక జరిగిందంతా కూడా తెలుసుకున్న రాజు ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. ఇక నేను కళావతి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా కుటుంబం దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇక యామిని తండ్రి అయితే, బాబురాజ్ నన్ను క్షమించు, జీవితాంతం కూడా నేను కోలుకోలేనంత దెబ్బ కొట్టింది నా కూతురు, కానీ పరాయివాడువైనా నా ప్రాణాలని, నా భార్య ప్రాణాలని కాపాడావు, అది గనక అరెస్ట్ కాకుండా ఉంటే తన తర్వాత టార్గెట్ వాళ్ళ అమ్మగారే, ఎందుకంటే అది మామూలు మనిషిలాగా ఎప్పుడూ ఆలోచించడం మానేసింది, నిన్ను కావ్యని కూడా చంపాలని చూసింది, కావ్యని చంపేసి తన స్థానంలో నిన్ను పెళ్లి చేసుకుందామని చూసింది, నువ్వు నీ భార్య సంతోషంగా బ్రతకండి బాబు అని చెప్పి ఇక వైదేహి తల్లిదండ్రులు అయితే రాజ్కి సపోర్ట్ చేస్తారు. రాజ్ చాలా హ్యాపీగా అక్కడి నుంచి మొత్తానికైతే దుగ్గరాల ఇంటికైతే మనస్ఫూర్తిగా వెళ్ళిపోతాడు. ఇక జరిగిందంతా కూడా ఇక కావ్యకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తాడు.
గతం గుర్తు తెచ్చుకొని సుభాష్ని, సీతారామయ్యని, ఇక తన బాబాయ్ని అందరినీ కూడా దగ్గర తీసుకొని ఈ కుటుంబం నా నుంచి ఈ కుటుంబం నుంచి ఆ దేవుడు నన్ను ఎప్పుడూ వేరు చేయడు, ఈ కుటుంబంతోనే ఈ రాజు ఉంటాడు, అందుకే ఆ భగవంతుడు నాకు ఈరోజు గతాన్ని గుర్తు చేశాడు అని చెప్పి సంబరపడిపోతూ ఉంటాడు రాజు. అయితే కావ్య ఏడుస్తూ, ఏమండి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారని కూడా అన్నా కూడా పక్కన పెట్టాను, నన్ను క్షమించండి అనగానే ఇక ఒక్కసారిగా అయ్యో కళావతి, నేను నిన్ను క్షమించమని అడగాలి, నువ్వు నన్ను కాదు అనే లోపలే కళ్ళు తిరిగి కావ్య కింద పడిపోతుంది. ఒక్కసారిగా కావ్య కావ్య అని చెప్పి అందరూ కూడా భయపడిపోతూ ఉంటే కావ్య గుడ్ న్యూస్ చెప్తుంది. ఇక అది విన్న దానిలక్ష్మి మనసులో అయితే ఒక్కసారిగా, అంటే ఈ కావ్య ప్రెగ్నెంట్ అన్నమాట. రాజ్ ఎంత దూరం వెళ్ళిపోయినా చివరాఖరికి ఇక తను కడుపుతో ఉంది. ఇటు చనిపోయాడు అనుకున్న రాజు ఇంటికి వచ్చి హ్యాపీగా తన భార్యతో కాపురం చేసుకుంటాడు, ఒక బిడ్డను కూడా కనేస్తాడు. కానీ ఇటు వచ్చి నా కొడుకే ఒంటరి పక్షిలాగా మిగిలిపోతున్నాడు. నా కొడుకు జీవితం అనవసరంగా ఈ పొట్టిదానికిచ్చి పెళ్లి చేసి బుగ్గిపాల చేసుకున్నాము. ఈ పొట్టిది ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ ఆపేసి ఇంట్లో లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళ కేసు గురించి ఇంట్లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు మాత్రం ఆపేసి మరీ వెళ్ళింది. ఇంటికి వస్తే చెప్తాను ఆ అప్పు సంగతి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అప్పు మీద చాలా కోపంతో ఉంటుంది. మరొక వైపు ఇక అప్పు విషయంలో ఇక నగలన్నీ కూడా ఇక అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల నగలు కూడా పోయాయని పక్కన తెలుసుకుంటుంది ధాన్యలక్ష్మి. ఇంట్లో అందరూ కూడా నగలు ఏమయ్యాయి, అప్పు తీసుకుని వెళ్ళిందా లేదంటే ఏం జరిగిందా అని చెప్పి ఇక ఇంటికి వచ్చిన అప్పుని గట్టిగా నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. అయితే నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నావు, నువ్వు నీ అక్క గురించి నీ బావ గురించి ఇంతగా ఆలోచించా తప్ప నా కొడుకు గురించి ఆలోచించలేదు, నగలన్నీ కూడా ఏవి ఎక్కడ పెట్టావు అని చెప్పి నిలదీస్తుంది. అయ్యో అత్తయ్య, సారీ అత్తయ్య, నేను ఇక రాజ్ అలాగే మా బావ అక్క జీవితం కోసం ఈరోజు నేను కేసు పట్టుకున్నాను, దానికి తక్షణమే శిక్ష పడేలాగా చేశాను అని చెప్పి అంటూనే కబోర్డ్ దగ్గరికి వస్తుంది. కబోర్డ్లో నగలు మాయమైపోయి ఉంటాయి. అయ్యో అత్తయ్య ఇక్కడే పెట్టాననగానే నాటకాలు ఆడమాకు, నగలన్నీ కూడా ఏం చేసావు చెప్పు, అయినా తిండికి దికాణాలైన వాళ్ళని తీసుకొచ్చి ఇక అంబారి ఏనుగెక్కించినా వాళ్ళ బుద్ధే చూపిస్తారు. నీకు నా కొడుకుతో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయించి నగలన్నీ నిండుగా వేస్తే ఆ నగలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయావు, ఇప్పుడు వచ్చావు, మర్యాదగా నగలు ఏం చేస్తావో చెప్పు అని చెప్పి అప్పుని ఒక పోలీస్ని దొంగలాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక అప్పుడే స్వప్న వస్తుంది కరెక్ట్గా. ధాన్యలక్ష్మి ఆంటీ ఏం మాట్లాడుతున్నారు, మా చెల్లి ఎప్పుడూ అలాంటి పనులు చేయదు, దొంగతనం చేసిన వాళ్ళని తాట తీసి అప్పుడు చెప్తుంది. అప్పు ఈ నగలు ఎవరు తీస్తారో నాకు బాగా తెలిసే, నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, కానీ నువ్వు వాళ్ళ తాట తీసేసి ఒలిచేసి ఆ నగలు తీసుకొచ్చి ఈ ధాన్యలక్ష్మి ఆంటీ చేతిలో పెట్టు అనగానే ఇక ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి రుద్రాణికైతే. అమ్మ బాబోయ్, అటు యామిని అరెస్ట్ అయింది, ఇటు రాజు ఇంటికి వచ్చాడు, ఖచ్చితంగా నా కొడుకుని ఇక చితకబాది జైల్లో వేస్తారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నగల్ని ఇక తీసుకెళ్ళి ఇచ్చేయడమే మంచిదే అని చెప్పి, హలో ఏంటి నగల కోసమేనా, మీరు ఆ నగల కోసం ఏమీ భయపడకండి, ఆ నగలన్నీ నేనే జాగ్రత్త చేశాను, ఇందాక ఆ నగలన్నీ కూడా ఇక్కడే పెట్టాను అని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తుంది. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి నోట్లోంచి మాట రాని పరిస్థితి. ఇక అప్పు సైలెంట్గా ఉంటుంది. ఎమ్మటే ఇక అప్పుడు ధాన్యలక్ష్మి అంటుంది, సారీ అపర్ణ అంటుంది, చూడు ధాన్యలక్ష్మి, కోడల్ని ఎంతసేపు సాధించాలనే తప్ప ఆలోచన ఉండదా, అతను ఒక పోలీస్ ఆఫీసర్, తను నగలని దోచుకుందని ఎలా నింద వేస్తావు, ఆ నగలన్నీ కూడా ఈ రుద్రాణి దాచిపెట్టింది, చూడు రుద్రాణి, నువ్వు ఇంట్లో ఉన్నంతవరకే నగలని తీసి దాచిపెట్టే అంత చనువు నీకెప్పుడూ లేదు, ఎవరి నగలు వాళ్ళే సిద్ధం చేసుకుంటారు, వాళ్ళే దాచిపెట్టుకుంటారు, నువ్వెందుకు అసలు నగలు తీర్చావు, ఎప్పుడు ఏదో ఒక విషయంలో తల దూరుస్తూనే ఉంటావా అని చెప్పి ఇక తిట్టి పంపించేస్తుంది. నగలు మొత్తం కూడా సేఫ్గా ఇంట్లోనే ఉంటాయి. ఇక రాహుల్ తీశాడన్న సంగతి మొత్తం తెలుసుకుంటుంది స్వప్న. ఇక రాహుల్ అయితే ఇక ఇంట్లో రూమ్లో ఉండగానే డోరు వేస్తుంది, ఇక బెల్ట్ తీస్తుంది. ఏ స్వప్న ఏంటి బెల్ట్ తీసావనగానే ఇక బెల్ట్ తీసుకొని కొడుతుంది కదా, విపరీతమైన దెబ్బలతో పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఏ స్వప్న చచ్చిపోయేలా ఉన్నాను, వదులు అనగానే చంపేస్తాను, ఇంకొకసారి నగలు కానీ డబ్బు కానీ ఏ వాటి మీదైనా చెయ్యేసావో చెయ్యి లేకుండా చేస్తాను, నీదంతా నేను చూశాను, రికార్డు కూడా చేశాను,
అమ్మ కొడుకులు ఇద్దరు ఒక్క 10 నిమిషాలు లేటుగా మీ అమ్మ అని బ్యాగ్ తెచ్చుంటే ఈ పాటికి చెంచలు కూడా జైల్లో చిప్ప పట్టుకొని తిరిగేవాళ్ళు. చూడు, ఇప్పటికైనా మారలేదంటే నిన్ను జీవితాంతం కూడా ఇలాగే ఒక భర్తలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తాట తీసేస్తూ ఉంటాను అని చెప్పి ఇక రాహుల్కైతే ఊహించని షాక్ ఇస్తుంది స్వప్న. అయితే మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం రాజు ఇంటికి తిరిగి రావటం ఇక మొత్తానికైతే జరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.